వజ్రానికి, రంగురాయికి మీడియా కన్నా తేడా తెలియాలా? లేదా రాసే వాళ్ళకి లోకల్‌గా వాళ్ళకైనా తేడా తెలియాలి. ఈ ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ నీళ్లు అక్కడ భూమి మీద పడ్డాక అక్కడ ఉన్నటువంటి మట్టిలో కొన్ని రాళ్ళు, రంగు రాళ్ళు వస్తా ఉంటాయి. అది కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి ఆ నందిగామ దగ్గరలోనూ వస్తుంటది. అట్లాగే తొగ్గలి దగ్గర ఏదైతే కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరి దగ్గర ఉంటాయి. వీళ్ళేంటంటే ఆ టైంలో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేసి ఆ మట్టిని కెలికేసి, పిసికేసి అదంతా తవ్వేసి వాటిట్లో ఎతుకుతూ ఉంటారు రాళ్ళు. ఒకటి రూ. 500 రావచ్చు, ఒకటి రూ. 5,000 రావచ్చు. అక్కడికే రంగురాళ్ళు కొనేవాళ్ళు కూడా పోతుంటారు. కానీ మీడియా ఏం ప్రచారం చేస్తుంది? దీన్ని వజ్రాలు అని ప్రచారం చేస్తుంది. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరిలో కూలీలకు వజ్రాలు దొరికినాయి. పొలం పనులు చేస్తున్న 2 కూలీలకి డైమండ్ దొరికినాయి. 7,00,000 5 తులాల బంగారం ఇచ్చి ఓ వ్యాపారి సొంతం చేసుకున్నాడని. ఇది చూడగానే వాస్తవంగా నిజంగా ఆడు అంత ఇచ్చాడో లేదో తెలియదు. కానీ ఈలోపు మాత్రం ఈ ప్రచారం చూసి కొన్ని వేల మంది పనులు మానేసి అదే పని చేస్తూ ఉంటారు. అది రంగురాళ్ళు, అది అందరికీ దొరకవు. కొన్ని వేల రాళ్ళు దొరికితే అందులో ఒక నలుగురికో, ఐదుగురికో రూ. 4. కానీ వాళ్ళు ఏం చూస్తారు, 4 రోజులు పనిపోతే పోయిందిలే అనేటువంటి రూట్లో దీని వెనకాల పడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.